ముందున్న ప్రేమ ఎఫెసీ పట్టణంలోన ఎఫెసీ సంఘంలో లేదంట. కల్పనా కథల వైపు తిరిగిపోయారు. దేవుణ్ణి సువార్తను చెరుపు బోధ వచ్చేసింది. యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పేసి సువార్త వచ్చేసింది. తిమోతి, నీవు మాత్రమే సమర్థుడు, నీవు మాత్రమే ఎఫెసీ పట్టణంలో నిలవగలవు, నీవు ఆ సమర్థి ఉంది, నీవు మాత్రమే అక్కడ ఉన్న ప్రజలను ఎదిరించగలవు, అక్కడ తప్పుడు బోధలకు నీవు మాత్రమే బుద్ధి చెప్పగలవు. తిమోతి, ఎఫెసీ పట్టణంలో ఉండకుండా ఎఫెసీ పట్టణంలో నా సేవను చేయి, దేవుడి కోసం జీవించాలి తిమోతి అని చెప్పేసి ఎఫెసీ పట్టణంలోన పెట్టాడట. ఎఫెసీ పట్టణంలో ఒక పరిస్థితి బాగాలేదండి. అందుకే యోహాను రాస్తా ఉన్నాడు. ఎఫెసీలో ఉన్న సంఘానికి ఏం రాస్తున్నాడు యోహాను? నీవు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో యోహాను కూడా రాస్తా ఉన్నాడు. ఎఫెసీ పట్టణంలో మొదటి ప్రేమ మర్చిపోయారంట, మొదటి విశ్వాసాలు మర్చిపోయారంట. 2వ అధ్యాయము మొదటి చదవండి. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు విలాగ్రాయము. తర్వాత 4వ వచనము, ఆయనను మొదటి నీకున్న ప్రేమను నీవు విడిచావు. మొదటి నీకున్న బోధని, మొదటి నీకున్న విశ్వాసాన్ని ఎఫెసీ పట్టణస్తులారా మీరు వదిలారా. అందుకే అపోస్తలుడు పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతిని అక్కడ పెట్టాడట. అప్పటికి అనేక మంది మోసం చేశారు పౌల్ని. పౌలు దగ్గర నుంచి అనేక మంది పౌలు దగ్గర ఉండి, అయ్యా నీ దగ్గర ఉంటాం మేము, నీకోసం జీవిస్తాం మేము, అయ్యా నీతోనే ఉంటామని చెప్పినారు. అనేక మంది పౌల్ని వదిలేసి వెళ్ళిపోయారంట. అందుకే ఇది 2 తిమోతిలో కూడా రాస్తున్నాడు మాటల్లో. 2 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం, ఆశీర్వైన వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయిన సంగతి నీ వెలుగుతూ వారిలోనా పుగిళ్ళు హెర్మోనియులు అనువారు అనేక మంది వదిలేసి వెళ్ళిపోయారంట. తిమోతి, నీ వల్లే నా దగ్గర నమ్మకంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు తిమోతి. అనేక మంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నాతో జీవిస్తామని చెప్పేసి, అయ్యా నువ్వు చెప్పిన సేవ మేము చేస్తాము, నువ్వు ఎక్కడ సంఘం కడితే ఆ సంఘంలో నమ్మకంగా దేవుడి కోసం జీవిస్తామని చెప్పేసి అనేక మంది నా దగ్గర నేర్చుకొని నా దగ్గరతో నమ్మకంగా ఉన్నవాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. తిమోతి, నువ్వు మాత్రం నన్ను వదిలేదా? నువ్వు నా కోసం జీవిస్తున్నావు తిమోతి. నేను చెప్పిన మాట తూచా తప్పకుండా నువ్వు జీవిస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభు తన కృప ద్వారా మనకు అప్పచెప్పిన పరిచయం, ఆయన ఒక రక్తాన్ని మనం ప్రకటిస్తా ఉన్నాం, ఆయన ఒక శిలువ శ్రమలను మనము అనిపిస్తా ఉన్నాం, నాతో పాటు నువ్వు కూడా అనిపిస్తా ఉన్నాం. ఆయన జనన మరణ పునరుత్థానాల గురించి మనం బోధిస్తా ఉన్నాం. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన లోక రక్షకుడు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాలని చెప్పేసి మనం ప్రకటిస్తా ఉన్నాం. ఈ యొక్క సువార్తను చెరుపు పోదా ఎఫెసీ పట్టణంలో ఉంది. కాబట్టి తిమోతి, ఆ యొక్క పరిస్థితులను ఎదిరించి నీవు నిలబడగలవు. అందుకే నిన్ను ఎఫెసీ పట్టణంలో నేను పెట్టాను తిమోతి. నువ్వు నిలబడావు. ఎందుకంటే ఆ రోజు వచ్చినప్పుడు చూసానే నీ తల్లిలో విశ్వాసం చూసా, ఆ విశ్వాసం నీలో కనిపిస్తావు. నువ్వు మండగలవు దేవుడి కోసం తిమోతి అని చెప్పేసి మాట్లాడతావు. తిమోతి భయపడతా ఉన్నాడుగా, ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ యొక్క పరిస్థితులు బాగలేవు. నీరో చక్రవర్తి రోమ్ నగరాన్ని పరిపాలిస్తాడు, రోమ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. రోమ్ నగరాన్ని మొత్తం కూడా తగలబెట్టేసి క్రైస్తవులే ఈ రోమ్ నగరాన్ని తగలబెట్టని చెప్పేసి నింద మోపాడు. నింద మోపి అనేకమైన క్రైస్తవులను తీసుకుని వచ్చేసి ఒక గ్రౌండ్, ఒక స్టేడియంలో ఉంటే ఆ స్టేడియంలోకి పులుల్ని సింహాలని వదిలేసి మనుషుల్ని ఆహారం చేస్తున్నాడు. చికెన్ ముక్కలు కొట్టి ఏ విధంగా అయితే ఆహారం చేస్తామో
ఒక పట్టణాల్లో పల్లెలు ఏ విధంగా పావురాలకి ఆహారం చేస్తామో మనుషులు ఏం చేస్తున్నట్ట, క్రైస్తవులు దేవుని నమ్ముకుని తీసుకొచ్చి ఒక ఆహారంగా స్టేడియంలోని జంతువులకి ఆహారంగా పడివేస్తున్నారట. అనేక జంతువులు వచ్చి చీల్చి చంపేసి తినేస్తున్నాయి. అందరూ స్టేడియంలో 4-6 కొట్టి చప్పట్లు కొడుతారు. ఆ విధంగా నవ్వుతూ కీరతలు ఇస్తా ఉన్నారట. అటువంటి పరిస్థితులు అనేక మందిని సిలువ వేస్తా ఉన్నారు. క్రైస్తవులు సిలువ వేసి చంపేస్తా ఉన్నారు. అప్పుడే పేతురు కూడా చంపేస్తారు. తల్లికి సిలువ వేసి అటువంటి పరిస్థితులు